రాత్రి నా కల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి కనిపించాడు. ఏంటి పార్థు గారు, శ్రీశైలం మల్లికార్జున స్వామి నీ కల్లో కనిపించాడా? అవునమూల్య. ఉయ్యాలు నేనే తీసుకొస్తాను అని అమూల్ చెప్పింది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నేను కూడా అక్క చేత్తో ఉయ్యాలు తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నాను. మొత్తానికి అక్కే ఉయ్యాలు తీసుకొస్తుంది, నాకది చాలు. అదేం త్రిపురా, ఉయ్యాలు తీసుకొచ్చావేంటి? ఓహో, ఫ్యూచర్ లో నీకు పిల్లాడో పుడితే ఈ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపడానికా? తిప్పు, కొంపదీసి ఏమైనా గుడ్ న్యూసా ఏంటి? ఈశ్వర్, కాస్త నేను చెప్పేది విను. ఏంటో చెప్పు మరి, వింటాను. ఈ ఉయ్యాల తీసుకొచ్చింది ఆ భానుమతి మనవరాలి కోసం. అదేంటి, నీలాంటి రేంజ్ లేడీని ఆ భానుమతి గారు ఉయ్యాల తీసుకురమ్మన్నారని దగ్గరెచ్చిపోయావు కదా, ఇప్పుడేమైంది ఇలా ఉయ్యాలు తీసుకొచ్చావు? బాగా ఆలోచించాను. నువ్వు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఆ భానుమతి మామూలుది కాదు. దాని నోరు పెద్దదే, దాని మనసు పెద్దదే. ఎప్పుడైనా దాంతో నాకు అవసరం పడుతుంది కదా అని అది చెప్పినట్టే ఉయ్యాల తీసుకొచ్చాను. అబ్బో, ఇన్నాటికి తమ జ్ఞానం వచ్చిందన్నమాట. అది సరే కాని ముందు ఆ ఉయ్యాలని పూలతో డెకరేట్ చేద్దావా? అలాగే. థ్యాంక్ యూ. యు వెల్కమ్. త్రిపురని చూస్తుంటే భానుమతి గారితో అవసరం ఉంటుందని ఉయ్యాల తెచ్చినట్టుగా లేదే. ఏమైంది ఈశ్వర్, ఏంటలా చూస్తున్నావు? అదిగా త్రిపుర, భానుమతి గారితో అవసరం ఉంటుందని అందుకే ఉయ్యాలు తెచ్చా నువ్వు చెప్తున్నావు గాని నాకెందుకో నమ్మకం లేదు త్రిపుర. నువ్వు ఉయ్యాల తీసుకురావడానికి ఏదో గట్టి రీజనే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు అనుకున్నట్టు ఏ రీజను లేదు. ఇదిలా పళ్ళు నూరుతూ కళ్ళు ఎర్రవి చేసి మరీ ఉయ్యాల్ని అలంకరిస్తుందంటే అక్కడేదో కొంపలు ముంచే కార్యక్రమం చేయబోతుంది. ఎందుకైనా మంచిది దీన్ని ఆ ఫంక్షన్కి తీసుకువెళ్ళకపోవడమే మంచిది. త్రిపుర, ఈ ఉయ్యాల ఫంక్షన్లు, ఉయ్యాలు తీసుకెళ్ళాలు ఇవన్నీ మనకెందుకు? మనకు అవసరమా? ఇదిగో, ఆల్రెడీ పోజ్ కొట్టి కుదరదన్నట్టు చెప్పావు కదా, ఇంకా మనకెందుకులే. ఇదిగో, ఆ ఫంక్షన్ రోజు సరదాగా మనం ఎక్కడికైనా బయటకెళ్దాం. ఈశ్వర్, నేను వెళ్ళి తీరాలి, అంతే. వెళ్ళి తీరాలా, అంతేనా? అంతే. ఏదైనా చేయకూడదు అనుకుంటే అనావృష్టిలా కనబడతాం, ఏదైనా చేద్దాము అనుకుంటే అతివృష్టిలా కనబడతాం. ఏం చేద్దాం, వెళ్దాం. దీన్ని ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్లాలన్నా భయం, ఎవరికైనా పరిచయం చేయాలన్నా భయమే. ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎవరిపైకి నోరేసుకుని పడిపోతుందో. భగవంతుడా, దీనివల్ల ఏ సమస్య రాకుండా నువ్వే కాపాడాలి.
ఏంటి పార్థు గారు అలా చూస్తున్నారేంటి? నీ రెడ్ సారీ చాలా బాగుంది అమూల్య. మీ బ్లూ షర్ట్ కూడా చాలా బాగుందండి పార్థు గారు. ఏంటండి పార్థు గారు అంతలా ఉలిక్కిపడి చూస్తున్నారేంటి? అయ్యయ్యో, అమూల్య పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. ఏంటి పార్థు గారండి? నువ్వు రెడ్ సారీ కట్టుకున్నావు, నేనేమో డార్క్ బ్లూ షర్ట్ వేసుకున్నాను. అయితే అయితే అంటావేంటి అమూల్య? డార్క్ బ్లూ అంటే ఇంచుమించు బ్లాక్ తో సమానం కదా. అవును. మరి నువ్వు రెడ్ సారీలో ఉన్నావు కదా. ఆ ఇందాక నువ్వేం చెప్పావు? బ్లాక్ రెడ్ కాంబినేషన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ భార్యాభర్తలకి పడదు, కుదరదని చెప్పావు కదా. అయ్యయ్యో, ఏం జరుగుతుందో ఏంటో ఇప్పుడెలా? అయ్యో అమూల్య, నేనింత టెన్షన్ పడుతుంటే నువ్వేంటి అలా నవ్వుతున్నావు? మరి లేకపోతే ఏంటి పార్థు గారు? నేను చెప్పిన కలర్ మ్యాచింగ్ టేస్ట్ వేరు, ఈ కలర్ మ్యాచింగ్ వేరు. మనం వేసుకున్న డ్రెస్ కాంబినేషన్ కలర్స్ కి నేను చెప్పిన కలర్ టేస్ట్ వర్తించదు. ఒకవేళ నిజంగా ఇలా జరిగితే ఈ ప్రపంచంలో ఏ భార్యాభర్తలు కలిసుండరు, అందరూ విడాకులు తీసుకోవాల్సిందే. అంతేనంటావా? అంతే పార్థు గారు. ఇక మీ టెన్షన్ పోతే మనం ఇంకా బయలుదేరదామా? పద పద. త్రిపుర, ఇంకా ఎంతసేపు? త్వరగా రా. వస్తున్నాను. పదండి వెళ్దాం. పద. ఇదేనా మన పని చేయాల్సిన స్థలం? మొత్తం 10 ఎకరాలు 10 రోజుల్లో శుభ్రం చేయాలి. రండి. అదేంటి సార్, ఇక్కడేదో రాయికి పసుపు పూసి బొట్లు పెట్టారేంటి? పైగా జెండాలేంటి సార్? ఇప్పుడేం చేద్దాం? వచ్చిన పని చేయడం తప్ప ఇంకేం చేస్తాం? పని మొదలు పెడదాం. నువ్వెళ్ళు మొదలు పెట్టు.
ఏమైంది ఏయ్, ఏమైంది ఏమైంది ఏమైందిరా ఏమైంది చెప్పవేంట్రా ఏమైంది? అక్కడేదో ఉంది సార్, అక్కడేదో శక్తి ఉంది సార్. ఏదో శక్తి ఉంది సార్ అక్కడ, అది నాకు కనిపిస్తోంది సార్. అదే 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 సార్, అదే సార్ నన్ను దూరంగా పడేసింది. నన్ను ఆపాలని చూస్తాను సార్. రేయ్, సార్ సార్, ఇక్కడే శక్తి ఉంటుంది. అక్కడికి వెళ్ళొద్దు సార్. ఒకవేళ నిజంగా ఉంటే సార్ నన్ను కూడా ఆపుతుందేమో చూద్దాం. సార్ వద్దు సార్, సార్ సార్ వద్దు వద్దు సార్, వద్దు సార్. సారు నా మాట వినండి సార్, వెళ్ళొద్దు సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, వెళ్ళొద్దు సార్, నా మాట వినండి సార్. సార్ సార్ అయ్యో సార్, ఏమైంది సార్, ఏమైంది? అవును అవును, ఇక్కడేదో శక్తి ఉంది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మేడం గారితో చెప్పొస్తాను. మీరు మాత్రం ఏ పని చేయకండి, జాగ్రత్త. జూ 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 ఏడోకమ్మా నా చిట్టి తల్లి. ఏంటమ్మా పాపేంటి అలా ఏడుస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఆకలేస్తుందేమో లావణ్య. ఇప్పుడే పాలు తాగిందమ్మా. కడుపులో నొప్పిగా ఉందేమో అత్తయ్య. అమూల్య వెళ్దామా? అమ్మయ్య ఏడు పాపింది. నాన్నా, అమ్మా అమూల్య, బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న.
వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నావమ్మా. అబ్బబ్బో, ఉయ్యాలు కూడా తీసుకొచ్చారే. తీసుకొచ్చాం పిన్ని. ఎలా ఉంది? చాలా బాగుంది. మా పాప ఏం చేస్తోంది? అమూల్య, మీరెప్పుడొస్తారా అని మీ అమ్మ ఎదురు చూస్తుంది. ఇప్పటిదాకా తెగ ఏడ్చింది అమూల్య. మీరొచ్చే ముందే ఏడు పాపింది. అలాగా? చిట్టి తల్లి, నా బుజ్జి కన్నా ఏం చేస్తున్నావమ్మా? అమూల్య, నువ్వు వచ్చినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఆడిస్తూ మరి సంతోషంగా ఉంది. కాసేపు ఎత్తుకోమ్మా. అలాగే పిన్ని. అదేంటి పిన్ని, పాపకు దిష్టి చుక్క పెట్టలేదేంటి? అవును కదా, మర్చిపోయినమ్మా. పాపను లైవ్ దిష్టి చుక్క పెడతాను. అదేంటి, ఇప్పటిదాకా మీ పెద్దమ్మ దగ్గర బాగానే ఉన్నావు కదా, నేను తీసుకోగానే ఏడుస్తున్నావేంటి? ఊరుకో తల్లి, ఊరుకో. నాకీ పిన్ని, ఎత్తుకుంటాను. అయ్యయ్యో, ఏమైందమ్మా? ఇదే విటూరువే, నీ దగ్గర రాగానే ఏడు పాపేసింది, నా దగ్గరేమో ఏడుస్తూనే ఉంది. అబ్బో, అప్పుడే దీని పెద్దమ్మంటే ఎంత ఇష్టమైపోయిందో. పాపకి నువ్వే దిష్టి చుక్క పెట్టక్క. అలాగే లావణ్య. ఇదిగో మా కాటుక. అబ్బో, వాళ్ళ పెద్దమ్మ ఊళ్ళోకి చేరగానే ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఏంటో తెలీదు గాని పిన్ని, పాపకి దిష్టి చుక్క కూడా చాలా అందంగా కనిపిస్తోంది. చూడండి. అవునమ్మా, అవునవును. మమ్మీ, పార్థు గారు, ఏంటమూల్య? పమ్మి అని పిలిచినట్టు వినపడిందండి.
అనూష ఇక్కడేమైనా ఉందా? అసలు అనుష ఇక్కడ ఎందుకుంటుంది అమూల్య? లేదు పార్థు గారు, అనూష నన్ను పమ్మి అని పిలిచినట్టు వినిపించింది. మరేం లేదులే అమూల్య, ఈ పాపం చూడగానే నీకు అనుష గుర్తొచ్చినట్టుంది. అందుకే నీకు అలా అనిపించుంటుంది. అంతా నీ భ్రమ. బ్రహ్మేనంటారా? అమ్మా అమూల్య, పంతులు గారు చెప్పిన ముహూర్తం టైం అవుతుంది. ఇంకా పాపను ఉయ్యాల వేయడానికి రెడీ చేద్దామా? అలాగే నాన్న. చిట్టి తల్లి, మీ పెద్దమ్మ పెదనాన్న నీకోసం ఒక ఉయ్యాలు తీసుకొచ్చారు. ఇక నుండి ఆ ఉయ్యాల్లోనే ఊకుదుగానులే. దాదా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందిప్పుడు ఏ ఉయ్యాల్లో వేస్తారో డిసైడ్ చెయ్యండి. ఇంకే ఉయ్యాలో వేస్తాం? అమూల్ తీసుకొచ్చిన ఉయ్యాల్లోనే వేస్తాం. ఒక గొడ్రాలు తీసుకొచ్చిన ఉయ్యాల్లో వేస్తారా?